మనకి గ్రేవ్ యార్డ్కి అయితే వచ్చేసాం. ఇది ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత భయంకరమైనది ఇది. లక్కీ లక్కీ సౌండ్ వస్తుంది. లక్కీ ప్లీజ్ అక్కడ తీసుకెళ్ళకు. ఇక్కడ ఎందుకు కూర్చుంటున్నావు? లేవు. ఇది నాది, ఇది నాది, నాది. లక్కీ 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 బ్రో వద్దు బ్రో, ఆపేసాను బ్రో, కట్ చేసి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, స్టూడియో నుంచి వెళ్ళి ఇప్పుడు నేను శ్మశాన వాటిక దగ్గర ఉన్నాను, గ్రే యార్డ్ లో. అండ్ ఇది ఎక్కడ ఉందంటే ప్లేస్ సికింద్రాబాద్ దగ్గరలో ఉన్న గ్రే యార్డ్ లో ఉన్నాను. ఇప్పుడు 12 అవుతుంది, అమావాస్య ఈ రోజు. ఈయన నాకు స్టూడియోలో చెప్పడం ఏమైందంటే నేను చూపెడతాను ఉన్నాయని అంటున్నాడు. నేనేమో లేదని, మీరు ఆల్రెడీ చూశారు ఈ వీడియో స్టార్టింగ్ లో. అండ్ ఈయన ఏం చూపెడతాడు, నేను ఏం చూడాలనో చూద్దాము. మళ్ళీ మీరు లక్కీ రెడీయా? రెడీయేనా? ఏంది డల్ అయిపోయావు? అంటే ఫెయిల్ అయిపోతావు నువ్వు అప్పుడే నిర్ణయించుకున్నావా? అట్లేం కాదు, కాకపోతే ఏంటంటే నీకు కరెక్ట్ గా ఆలోచించేమన్నా సౌండ్ వినబడుతుందా? చిన్న సౌండ్ వస్తుంది. అదేమంటారు, చీప్ లాగా ఇట్లా గీకినట్టు అనిపిస్తుంది, రోడ్ గీకినట్టు అనిపిస్తుంది. అవును, సరే ఇప్పుడే స్టార్ట్ అయినట్టు, చూద్దాం ముందు ముందు. ఏమోనండి, నేనైతే స్టూడియోలో ఏదేదో చెప్పి శబ్దాలు చేశాను. మళ్ళీ లక్కీ ఉన్నాడని ధైర్యంతో వచ్చాను, ఒకవేళ ఉన్నా లేకున్నా చూద్దాం. సరే లేట్ ఎందుకు, టైం అవుతుంది, 12 అవుతుంది. ఓకే స్టార్ట్ చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే అన్నతోటి, అంటే అన్నకి యాక్చువల్లీ దాని ఏమంటారు భయం ఎక్కువ అంట. ప్రతి ఒక్కటి డేర్ చేస్తేనే మనం ముందుకు వెళ్తాం కాబట్టి మనకి గ్రేవ్ యార్డ్కి అయితే వచ్చేసాం. ఇది ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత భయంకరమైనది ఇది. అంటే నువ్వు చెప్తే మాకు తెలిసిపోతుందని అనుకోవచ్చు, బట్ ఏంటంటే మీకు చూపిస్తాను ట్రావెలింగ్ లో ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తాను. సో నేను ప్రస్తుతానికి అయితే దగ్గర 200+ వీడియోస్ చేశాను. సో అన్నకి కొత్త ఇది, చూద్దాం మరి అన్నకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుందో. సో కొంచెం మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఫ్రైడే నైట్ వ్లాగ్స్ అని ఉంటుంది, అన్న కావాలంటే ఛానల్ లింక్ కూడా పెడతారు, మీకు కొంచెం చూసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు అలాగంత వద్దు, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. చలో వెళ్దామా? సౌండ్ వస్తుంది. ఎంత ఉన్నోడైనా చనిపోతే లాస్ట్ రావాల్సిందే, కానీ బతుకున్నప్పుడు వస్తే భయమే కదా లక్కీ. మీ బాడీ మీద ఏమైనా మేము కాళ్ళు కానీ అది ఇది పెట్ట మాకు క్షమించండి. అంటే ఇక్కడ ఏమున్నాయి మాకు తెలియట్లేదు యాక్చువల్లీ. చుట్టాలాగా మాట్లాడుతున్నాయి లక్కీ అంతా. లక్కీ నువ్వు ఎప్పుడైనా వచ్చావా ఇక్కడికి? నువ్వు ముందరికి వెళ్ళు, ఏం కదా ప్లీజ్ లక్కీ. పాపం బ్రో, మీకేం భయం లేదు కదా? ఒకవేళ అనిపిస్తే చెప్పండి. వాళ్ళ చేతులు వణుకుతున్నాయి వాళ్ళవి. నో ప్రాబ్లం. మీకు ఏమైనా సౌండ్స్ వినిపిస్తున్నాయా? వినపడతాయి, కనపడతాయి, అన్ని చేస్తాయి. ఏం కాదు, ప్లీజ్ లక్కీ వద్దు, ఏం కాదు బా. అక్కడ ప్లీజ్. మరి స్టూడియోలో అన్నావు కదా నువ్వు. స్టూడియో నాకెందుకు అనిపిస్తుంది? ఏంది సోఫా నా మీద కూర్చోడానికి? అంతా మన వాళ్ళే, కూర్చో. లక్కీ నిజంగా నువ్వు లక్కీనా? కాళ్ళ దగ్గర కాదు, నువ్వు మనోళ్ళు అంటున్నావు. ఏంది లక్కీ? వద్దు, మన వల్ల కాదు, నా వల్ల కాదు. దాన్ని తీసుకెళ్ళి ప్లీజ్, ప్లీజ్ ప్లీజ్ లక్కీ. ఇంత చివరికి వచ్చినమేంది అసలు? ఇంతలో లోతుకొచ్చేసి ఏడుకొచ్చేసినాము, మనకే తెలియదు. యాక్చువల్ నాకైతే తెలీదు. ఇక్కడనే సేఫ్ గా నా దగ్గరనే ఉండు, ఏం కాదు, భయపడు. నువ్వు నువ్వేందేదో అంటున్నావు.
ప్లీజ్ స్టూడియోలో మర్చిపోయినా లక్కీ ప్లీజ్ పద. ఏంట్లకి అది లక్కీ 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 పోదాం. ఓవర్ ఉంది, టూ మచ్ ఉంది ఇక్కడ. అయ్యో దారి ఎక్కడ లక్కీ, నాకంత చీకటి కనిపిస్తుంది. అమ్మ ఇక్కడ శవం గాలినట్టుంది. చూడండి మేము ఏం చేయాలనుకుని అయితే రాలేదు, నిజంగా ప్లీజ్ ఏ చేయడానికి రాలేదు. మీకు దండం పెడతా, తప్పేమైనా ఉంటే క్షమించండి, వెళ్ళిపోతాము. కానీ మాకు ఫ్యామిలీ ఉంది, ఇలా చేయకండి ప్లీజ్. బతికెళ్తాం వాళ్ళకి. వెళ్ళిపోదామా, ఉందామా, డేర్ చేద్దామా? ఎటు వెళ్దాం లక్కీ, అసలు దారే కనిపిస్తలేదు. ఎట్చెల్లి వచ్చినాము, ఇంత పెద్దగా ఉంది ఇది. ఏమన్నా అనిపిస్తుందా? నాకు ఏదో అవుతుంది, నాకు ఏమైతుంది అసలు అర్థం అవ్వట్లేదు. నాకు సెట్ అంతా వస్తుంది, మంటలు మంటలు వస్తుంది లక్కీ. పైన పైన భయపడకు, చూసి నీకు అవ్వకపోతే మెల్లగా వెళ్ళిపోదాం. నీ పైన చూడు, అరే రూట్ మర్చిపోయినా మనం. ఇట్లా ఇట్లా జాగ్రత్త జాగ్రత్త. ఫ్రెండ్స్ యాక్చువల్ అన్న చాలా భయపడుతున్నాడు. వద్దు ఇంతటితో అయితే ఆపేద్దాం అనుకుంటున్నాం మేము. దారి కనిపిస్తలేదు బయటికి వెళ్ళడానికి, ఎందుకంటే మొత్తం షివర్ అయిపోతున్నాడు అన్న. సో మేము వెళ్ళిపోతున్నాము, వద్దు ఇంకా మా వెనకాల రాకండి ప్లీజ్. అక్కడ చెట్టు మీద ఎవరు కూర్చుంటారు? అమ్మో కొండలు కిండలు ఉన్నాయండి ఇక్కడ. ప్లీజ్ ప్లీజ్, తెలుగు వచ్చో, హిందీ వచ్చో, ఇంగ్లీష్ వచ్చో మీకు? ప్లీజ్ డోంట్ డూ ఎనీథింగ్ టు మీ. ఇది నేను నార్మల్ గా అనుకున్నా కానీ చాలా డేంజర్ ఉంది. కష్టం ఉంది. నీకేమైతలేదా? కనబడుతుందా? హిట్ కనబడుతుందా? చూడు చూడు, మళ్ళీ కనబడుతుంది, చూడు. సినిమాలను చూసాడు ఇట్లే ఉంటాయి అవి నిజంగానే. ఇదేంటి చెట్టు డేంజర్ ఉంది ఇది. వామ్మో, నువ్వు ఇన్ని రోజులు వీడియోస్ చేస్తుంటే ఎట్లా చేసేవాడు లక్కీ? ఇంత డేంజర్ ఉన్నాయి. చూసి జాగ్రత్త. తుక్కే ఏంటది? హెడ్. ఏం చేయకు, నేను కాదు, ఈయన తీసుకొచ్చాడు. ఇట్లా ఈ శ్మశానంలో ఇట్లనే ఉంటది. కాకపోతే భయపడొద్దు, మంచిగా డేర్ గా ఉండాల. అంటే యాక్చువల్లీ నేను కూడా భయపడుతున్నాను అనుకో. కాకపోతే ఏంటంటే ఇక ఇద్దరం కలిసి ఉంటే ఏందైతే అంటే మాట్లాడుకుంటా వెళ్ళిపోవచ్చు, ఏం కాదు. ఏయ్ ఏమైంది? ఎందుకు ఆగిపోయినావు? నడు 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 నడు. ఏమున్నాడు అసలు నీకు? నేను ఇంకా నా పక్కన వస్తున్నామనుకుంటున్నా నేను. ఏమైంది? ఓకేనా? ఇట్లా చేయకు నువ్వు. ఇక్కడ ఎందుకు కూర్చుంటున్నావు? లేవు. ఇది నాది, ఇది నాది, ఇది నాది. ఓకేనా నువ్వు? ఇది నాది. అందుకనే చెప్పినా నేను, గలీజుకుంటది. ఏం కదా ఏం కాదు, ఏం కాదు. వద్దు అట్లా కూర్చోకూడదు ఇక్కడ. నువ్వు మంచిది కాదు అన్నా, మంచిది కాదన్నా. నువ్వు చెప్తే అర్థం కదా నీకు? లేవు లేవు.
ఓకేనా? ఏయ్ నా ఇక్కడెక్కడ అట్లా ఇక్కడెక్కడ నడదా వద్దు, ఇంతటితో ఆపేద్దాం వీడియో. కండిషన్ సరిగ్గా లేదు ఇక్కడ, మళ్ళీ పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. లక్కీ మనం ఇక్కడ ఉన్నాం కదా అప్పుడు ఇటు వచ్చేటం. బ్రో వద్దు బ్రో, ఆపేసాను బ్రో, కట్ చేసాను, వెళ్ళిపోదాం. వద్దు వద్దు బ్రో, బంద్ చేయి బ్రో, వద్దు. అయ్యో ఇటు వెళ్ళినమైంది లక్కీ మనము. ఓకే కదా, ఓకే చాలా ఏం కాలేగా. ఏం కావాలి కానీ చెమటలు ఎట్లా వస్తున్నాయి చూడు మొత్తం. నిజంగా ఎలా నాకు యాక్చువల్లీ ఫస్ట్ సేమ్ నీలాగనే అలవాటు అయిపోయింది చేయబట్టి. కానీ అంటే నేనేందంటే చాలా మంది సబ్స్క్రైబర్ అదే చెప్తాను నేను, వాళ్ళేమో నువ్వు అది ఇది అంటారు కానీ తీసుకోపోతే బాగోదు. వాళ్ళ సేఫ్టీ చూసుకోవాలి కదా. నాకు భయం దీన్ని చూసి చాలా అండి, చాలా హర్రర్ అంటారు కదా మూవీస్ లో చూస్తే మనం ఏమనుకుంటే ఇటు వచ్చింది ఏదో కనిపించింది అని, కానీ రియల్ గా అది వాళ్ళు స్టోరీస్ రాసే వాళ్ళు కూడా రియల్ ఎక్స్పీరియన్స్ అయితే రాసేటట్టు బాగోదు. దెబ్బలు ఏమైనా తాకినాయని? చేయబెనికినట్టు. అయ్యో టేక్ కేర్. కానీ స్టూడియోలో చేసిన శబదము వేరే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ చేసింది వేరే ఫ్రెండ్స్. కానీ అసలు ఆటోమేటిక్ గా చెమటలు వస్తున్నాయండి, ఎందుకు కావచ్చు? నీ ఎక్స్పీరియన్స్ నార్మల్ గా మాట్లాడుకుంటే ఎట్లుందో ఈడికి వచ్చినాక ఎక్స్పీరియన్స్ ఎట్లుంది మొత్తం చాలా భయంకరంగా ఉందండి. వ్యూవర్స్ ఏమనుకుంటారంటే లేదో చేస్తూ చెప్తారు అనుకుంటారు, లేదు కరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది, ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. కానీ తొందరగా ఎండింగ్ ఇస్తే బయటికి వెళ్ళిపోదాం. నా వల్ల కాదు ఇంకోసారి ఇలాంటి ప్రామిస్లు చేయను. ఇంకెందుకు నాయన ఇక్కడ ఏమైనా ఉండడానికి ఏమైనా ఉందా? పార్టీ చేస్తాం, ఒక పని చేస్తాం, సరే కెమెరా తీసేస్తాం, మళ్ళీ ఒక రౌండ్ వేసుకో లోపల, పోతుంది ఏం కాదు. నీకు ఒక దండం, నీ కెమెరా ఒక దండం. నాయన ఏమైనా ఉంటే ఈయనతో చేసుకోండి, ఆయన చుట్టూ తిరగండి, నాకు కెమెరా వద్దు, ఏమొద్దు. కెమెరా ఉంటే కొంచెం వ్యూవర్స్ చూస్తే బాగోదు అనుకోవచ్చు, కానీ మన కెమెరా ఏమొద్దు, కావాల్సి వ్యూవర్స్ ని తీసుకొని పోగాని నేను మాత్రం రాను. ఏం చేసామా ఎండ్ అన్న వద్దు. సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో, హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సారీ అన్న, నా ఛానల్ ఈయన ఇంట్రొడక్షన్ చెప్తున్నాడు. కానీ రియల్ గా ఫ్రెండ్స్ చాలా భయంకరంగా ఉంది. చాలా ఇక్కడ అనుకుంటాం కానీ శ్మశానం అంటే ఏముంటది అది, కానీ ఇక్కడ వచ్చి ఫీల్ అయితే గనక తెలుస్తుంది. సౌండ్స్ కానివ్వండి, వాళ్ళని చూస్తే భయం, అది చెప్పాల్సి లేదు, అది చూసే వాళ్ళకి అనిపించచ్చు. బట్ నేను రియల్ గా లక్కీని అప్పుడు వీడియో చూసి ఎలా అనుకున్నానో మీరు అలా అనుకుంటారు, కానీ నేను ఇక్కడ ఫేస్ చేశాను, రియల్ గా ఏముందో చెప్పడం జరిగింది. అండ్ ఫోన్ నీదేనా? అదే అంటున్నాను, ప్లేస్ కరెక్ట్ ప్లేస్ లో లేము కదా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని. అండ్ లక్కీ నువ్వు ఏమైనా చెప్పాలంటే చెప్పు. చూస్తున్నారు కదా ఇంత రిస్క్ చేస్తున్నామో, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లేదు మిమ్మల్ని డేర్ చేయమని చెప్పట్లేదు మేము, మీరు ఇంట్లో కూర్చొని మంచిగా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు భయపడకుండా. బట్ ఇక్కడ వచ్చి చేస్తే కొంచెం చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత చెప్పలేం కదా, చోట్లు కూడా మంచిగా కాదంటారు. ప్లీజ్ సపోర్ట్, డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. జై హింద్ గైస్.